ఆలోచన. ఒక గ్రామంలో ఒక గురువుగారు కుటీరం నిర్మించుకొని అందులో 10 మంది శిష్యులను చేర్చుకొని విద్య నేర్పుతూ ఉండేవాడు. గురువుగారికి సకల విద్యలలో ప్రావీణ్యం ఉన్నది. ఆ శిష్యులలో భద్రదత్త ఆచార్య అను శిష్యుడు కూడా ఉన్నాడు. ఆ గురువుగారు అప్పుడప్పుడు తన శిశువులను చిక్క ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసేవాడు. ఒకరోజు గురువుగారు శిష్యులు అందరిని పిలిచి, మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం తెలిసిన వారు చేతులు పైకి ఎత్తండి అని చెప్పాడు. భద్రదత్త ఆచార్య, నేను శిష్యుడు ఏ ప్రశ్నకైనా నేను సమాధానం చెప్తాను గురువుగారు అని నమస్కారం చేశాడు. ఆ ప్రశ్న అడగండి గురువుగారు. అప్పుడు గురువుగారు ఇలా అడిగారు, ఒకప్పుడు విష్ణుమూర్తి ఒక ఏనుగు అర్ధనాదాలు విని వెంటనే దానిని రక్షించడానికి పరిగెత్తుకు వచ్చాడు అని పురాణాల్లో ఉంది. ఎందుకలా? ఆయన సేవకులను ఎవరికైనా పంపవచ్చు కదా, ఆయనే స్వయంగా వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అని అడిగాడు. అది విన్న భద్రదత్త ఆచార్య, గురువుగారు నాకు కొంచెం సమయం ఇవ్వండి. సమయం ఇవ్వటానికి ఒప్పుకున్నారు. భద్రదత్త ఆచార్య ఆ గ్రామానికి చెందిన ఒక మహిళను పిలిచి ఆమె ఒక మైనపు బొమ్మను ఇచ్చాడు. ఆ బొమ్మ అచ్చం పసికందులా ఉంది. ఈరోజు సాయంత్రం నేను గురువుగారితో కలిసి చెరువుగట్టుకు వస్తాను. అప్పుడు ఈ బొమ్మను తీసుకొని నీటిలో పడిపోయినట్లుగా నటించు, నీకు మంచి బహుమతి ఇస్తాను అని చెప్పాడు. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. భద్రదత్త ఆచార్య గురువుగారు చెరువు గట్టు మీద నడుస్తున్నట్లు వాళ్ళు చూస్తూ ఉండగా మహిళ జారిపడిపోయినట్లుగా నటించింది. తన చేతిలో ఉన్న శిశువు బొమ్మను నీళ్ళల్లో పడేసింది. గురువుగారు ఈ దృశ్యం చూసిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నీళ్ళల్లోకి దూకి కాపాడే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే అది శిశువు బొమ్మ. గురువుగారికి ఆ మహిళ మీద కోపం వచ్చినా ఏమీ మాట్లాడకుండా గట్టు మీదకు చేరుకున్నారు. అప్పుడు భద్రదత్తాచార్య ఇలా అన్నాడు, గురువర్య, నాకు ఈత వచ్చిన విషయం మీకు తెలుసు. అయినా మీ శిష్యుడైన నన్ను ప్రక్కన పెట్టుకొని మీరే స్వయంగా నీళ్ళల్లోకి ఎందుకు దూకారు? సహాయానికి నన్ను పంపవచ్చు కదా. ఒక శిశువు ప్రాణాపాయ స్థితిలో ఉందని మీరు ఎలా అయితే వెనకాల ముందు ఆలోచించకుండా ఆదుకోవాలని అనుకున్నారో, అలాగే ఆ విష్ణుమూర్తి కూడా ఆ ఏనుగును కాపాడాలి అనుకున్నాడు. ఇది వివరించడానికి ఆ మహిళ సహాయంతో ఈ నాటకం ఆడాను. నన్ను మన్నించండి. తన శిష్యుని తెలివితేటలకు గురువుగారు సంతోషించి భద్రదత్త ఆచార్యని ఉత్తమ శిష్యుడిగా ప్రకటించారు. నీతి: మంచి ఆలోచన మంచి ఫలితాన్ని ఇస్తుంది.